విజయవాడ సెంట్రల్లో విజయమే లక్ష్యంగా వెల్లంపల్లి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సజ్జల చేతుల మీదుగా సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి పేర్ని నాని, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఆఫీసు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, సెంట్రల్లో ఈ రోజు నుండి సమస్య ఇంకా మొదలని, నాయకులు కార్యకర్తలు సహకరించాలని, అందరం విష్ణు అన్న నాయకత్వంలో ముందుకు వెళ్లి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్పీకి జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు సెంట్రల్ అని, వెల్లంపల్లిని గెలిపించేందుకు కృషి చేస్తామని విష్ణు పేర్కొన్నారు. ఇక కేశినేని నాని మాట్లాడుతూ సెంట్రల్లో వైఎస్ఆర్సీపీకి 25,000 మెజార్టీతో గెలవబోతుంది. జగన్ మాట ఇస్తే మాట తప్పడు. విష్ణు నేను కలిసి వెల్లంపల్లిని గెలిపిస్తామని స్పష్టం చేశారు. వెల్లంపల్లి సామ్యుడు, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తాడు. అన్ని సామాజిక వర్గాలను పశ్చిమలో న్యాయం చేసిన వ్యక్తి వెల్లంపల్లి. పశ్చిమ అభివృద్ధి రూపకర్త వెల్లంపల్లి అని నాని అభివర్ణించారు. అలాగే సజ్జల మాట్లాడుతూ ఆఫీస్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. విష్ణు వెల్లంపల్లి ఇద్దరూ కలిసి సెంట్రల్లో పనిచేయాలి. విజయవాడలో వైసీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మొత్తంగా సెంట్రల్లో గెలిపే లక్ష్యంగా కీలక నేతలు సమర శంఖం పూరించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.